సరే, కాలేజ్ చదువుతున్నావు. లవ్ ఎవరినైనా చేసావా? జూలీ, అడిగేది నిన్నే. ఆ, అయ్యో అయ్యో ఏమండి డాక్టర్ ఏమైంది వెయిట్ డాక్టర్ వెయిట్ వెయిట్ వెయిట్. అయ్యో జూలీ జూలీ, ఆర్ యు ఆల్ రైట్? ఎవ్రీథింగ్ ఇస్ ఓకే? సరే, అదేం లేదు జూలీ. నీ లవ్ గురించి చెప్పు. నేను చదివేటప్పుడు లవ్ అంటే ఏంటో తెలీదు. నేను ఫస్ట్ ఇయర్ చదివేంత వరకు అలాగే ఉన్నాను. నా ఫ్రెండ్స్, జూనియర్స్ అందరూ లవ్ చేసి సంతోషంగా ఉండేవాళ్ళు. బట్ నాకు ఆ ఫీల్ ఎప్పుడూ వచ్చిందే లేదు. కానీ మ్మ్. నువ్వు సిగ్గుపడ్డం చూస్తుంటే నీ మనసు దోచుకున్న ఆ వ్యక్తి ఎవరు? అతను నా కాలేజ్ ఆ. సీనియర్. నేను అతన్ని ఎక్కువగా కాలేజీలో చూసిందే లేదు. ఎవరిని అలా చూసి ఓ. నేను పడిపోయిందే లేదు. కానీ ఎప్పుడు ఆయన్ని చూశానో పడిపోయాను. ఆహా. నాకు అతనంటే ఎంతో ఇష్టం. యాక్చువల్లీ అతను నా మ్మ్. మిమిక్రీకి ఫ్యాన్. ఓ, నైస్. అయితే ఇద్దరూ లవ్ చెప్పుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? అవును, మేమిద్దరం లవ్ చెప్పుకున్నాం. ఆ. నన్ను అక్కడికి ఇక్కడికంటూ అన్ని చోట్లకి తిప్పాడు తను. అయ్యో షాపింగ్, మూవీ, బీచ్, ఈ విధంగా అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా ఉండేది. నాకు నచ్చినవన్నీ కొనిచ్చేవాడు. అతను నన్ను బాగా చూసుకున్నాడు. మ్మ్. గుడ్. ఇంతకీ అతను ఎవరు? అతనికి పేరు లేదా? విక్కీ. అతని పేరు విక్కీ. మై లవ్. నేను నిన్ను మిస్ చేసుకోనే. నేను కూడా రా. మ్మ్. నువ్వు చెప్పే మాటలను బట్టి చూస్తుంటే విక్కీ చాలా మంచివాళ్ళు అనిపిస్తున్నాడు. విక్కీ నిన్ను ఎంతో లవ్ చేసినట్టున్నాడు. అవును, నేనంటే తనకి ప్రాణం. ఓ, సరే, విక్కీ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఆ, విక్కీ, చెప్పమ్మా, విక్కీ, చెప్పు. విక్కీ. హే, ఏంటే మాట్లాడాలని సైలెంట్ గా ఉన్నావు? ఏంటో చెప్తేనేగా తెలుస్తుంది. విక్కీ, మా నాన్నకంతా తెలిసిపోయింది. అమ్మ నాకు సపోర్టే, కానీ నాన్న ఇలా చూడు, ఆ అమ్మాయిని కన్నా ప్రతి తండ్రి ఇలాగే ఉంటాడు. మనమే అర్థమయ్యేలా చెప్పాలి. పెళ్లి కూడా చేసుకోవాలి. నేను నీతో సీరియస్ గా మాట్లాడుతున్నాను విక్కీ. నేను నిన్ను సీరియస్ గా ఆలోచిస్తున్నా. విక్కీ, కాలేజీ చదువుకునేటప్పుడు ఆ 3 సంవత్సరాలు నీతో సంతోషంగా జీవించాను. మిగతా జీవితం కూడా నీతో జీవించాలనుకుంటున్నానురా. అందరూ స్వర్గం నరకం అంటూ మాట్లాడుతుంటారు. నాకు నువ్వు లేని జీవితం నరకంరా. నీతో ఉండడమే నాకు స్వర్గంరా. ఇలా చూడు జూలీ, నాకు నీలా మాట్లాడడం అంత తెలీదు, కానీ నువ్వే నాకంతా. నిన్ను ఎప్పటికీ వదులుకోనే. విక్కీ, నాకు నువ్వు కావాలరా. హే తింగర్ బుచ్చి, నీకు నేనున్నానే. నువ్వు దేనికి దిగులు పడకు. బాయ్. బాయ్.
బాయ్ రా. బాయ్. విక్కీ. విక్కీ. ఓకే 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 ఏం కాలేదు ఏం కాలేదు. డోంట్ వరీ. జూలీ ఏడవద్దు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? విక్కీకి నీకు ఏదైనా గొడవ? నీతో మాట్లాడడం లేదా? ఇలా చూడు, నాతో ఏమైనా చెప్పు. నేను నీ ఫ్రెండ్ను కదా. నేను తనతో మాట్లాడి మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తాను. ఓకేనా? అది ఇప్పుడు కుదరదు. తను కనిపించకుండా పోయాడు. కనిపించకుండా పోయాడా? ఏమైంది? బాగానే కదా లవ్ చేసుకున్నారు. అవును డాక్టర్, మా నాన్నకి తెలియగానే కనిపించకుండా పోయాడు. సరే కూల్. ఎలా కనిపించకుండా పోయాడు? ఇప్పుడేంటి? నేను ఎలా కనిపించకుండా పోయినా చెప్పాలా? నేను చెప్పాలా? ఏం లేదు. ఓకే కూల్. వీడి నాన్న ఒకడు ఉన్నాడు కదా, వాడే నన్ను అన్యాయంగా చంపేశాడు. ఎదవ దుర్మార్గుడు. నేను కనిపించట్లేదని ఊరందరికీ చెప్పి నమ్మించాడు. ఇది ఎవరికి తెలీదు. దాచి తప్పించుకుందాం అనుకున్నాడు. ఎలా తెలిసిందో తెలుసా? రేయ్ ఆగరా! రేయ్ ఆగరా! రేయ్ రేయ్ మర్యాదగా ఆగు! రేయ్ ఆ రోజు విక్కీ నుంచి నాకు వాయిస్ మెసేజ్ వచ్చింది. మీ నాన్న కొంతమంది మనుషులు నన్ను చంపడానికి వెంట పడుతున్నారు అని. అయ్యో ఎలాగైనా తప్పించుకొని ఫోన్ చేస్తానన్నాడు. కానీ మెసేజ్ వచ్చిన 10 నిమిషాలకే నా విక్కీ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నేనేమీ చేయలేకపోయాను. నేను చిన్న పిల్లని నేనేం చేయగలను? నేను విక్కీని కాపాడలేకపోయాను. కూల్. ఏం లేదు జూలీ, నీకేం కాదు. రిలాక్స్. ఏమయ్యా, ఏం చెప్తుందయ్యా? జూలీ ఏం చెప్తుంది? నాకేం అర్థం కావడం లేదు. ఇట్స్ ఓకే కూల్. రిలాక్స్. ఆ కుర్రాడు కనిపించకుండా పోయాడు. వాడు పారిపోయాడని నాతో అబద్ధం చెప్పావా? ఏమయ్యా, నువ్వే వాడిని చెప్పావు. నిజం చెప్పవయ్యా. నిజం చెప్పు. అయ్యో, ఆశగా కనిపించుకున్న కూతురు ఇలాగైపోయిందే. ఇక నేనేం చేస్తాను? దీని పరిస్థితికి కారణమే నువ్వేనయ్యా. చెప్పవయ్యా, చెప్పు. దీన్ని ఎలా నయ్యం చేయడం? హలో ఒక్క నిమిషం. ఇలా మనం జూలీని డిస్టర్బ్ చేయకూడదు, సరేనా? లేదంటే తనకి మళ్ళీ ఏదో ఒకటి అవుతుంది. రండి, బయటికి రండి ప్లీజ్. రండి. ఇలా చూడండి, నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. ఇది మామూలు విషయం ఏమీ కాదు. జూలీ తను మానసికంగా ఎంతో గాయపడింది. తను మెంటలీ స్ట్రెస్ అయ్యి పిచ్చిపట్టే అవకాశం ఉంది. ఇలా చూడండి, జూలీగా ఉన్న సమయం నాన్నపై పగ తీర్చుకోలేకపోతున్నానన్న కోపం. అదే సమయంలో జూలీ మీదకి విక్కీ వస్తున్నాడు. తనని చంపిన వాడిని నేను చంపలేకపోతున్నానన్న విక్కీ బాధ కూడా జూలీ మీదే పడుతుంది.
సో ఇలాగే ఇది కొనసాగితే ఇది ఒక సందర్భంలో శత్రువుని చంపలేకపోతున్నానన్న బాధతో లేదా భయంతో జూలీ తన జీవితాన్ని అంతం చేసుకునే ప్రమాదం ఉంది. జూలీ యొక్క శత్రువు తను చేసిన తప్పుకు శిక్ష అనుభవించి తీరాలి లేదా అతను చనిపోవాలి. అది మీ చేతిలో ఉంది. అయ్యో, ఈ రెండింటిలో ఏది జరగకపోయినా సరే మీ కూతురు మీకు దక్కదు. అయ్యో నిన్ను నా కూతురు ప్రేమించిందన్న ఒకే కారణానికి ఆ అబ్బాయిని హత్య చేశావు. అంతగా ఏంటయ్యా నీ జాతి నీకు ముఖ్యమైపోయింది? ఎంత మర్యాదగా వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొచ్చి సంబంధం అడిగాడు. నువ్వు నాకు చెప్పొచ్చు కదయ్యా. ఆశగా తపస్సు ఉండి కన్నా ఒకే ఒక్క కూతురయ్యా. ఇప్పుడు తన జీవితమే నాశనం అయిపోయింది. ఇప్పుడు నీకు సంతోషమా? ఇక నేను ఊరికే వదిలిపెడితే ఈ కుటుంబం లేకుండా పోతుంది. మర్యాదగా మమ్మల్ని వదిలి వెళ్ళిపో, లేదా నేనే అన్నల విషయం పెట్టి చంపేస్తాను. జాగ్రత్త. అయ్యో పాపాత్ముడా, మనిషివా నువ్వు? నీ స్వార్థం కోసం నా కూతురు జీవితాన్ని నాశనం చేసావు కదా. అయ్యో 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 నేను చేసిన తప్పుకి నేనే పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోతాను. ముందు నా కూతురు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. అమ్మా జూలీ, జూలీ, అమ్మా జూలీ, క్షమించమ్మా, నన్ను క్షమించు, నన్ను క్షమించమ్మా, క్షమించు. నేను పెద్ద తప్పు చేశానమ్మా, నన్ను క్షమించు. ఊళ్ళో వాళ్ళు చెప్పిన మాటలు, కులం వాళ్ళు చెప్పిన మాటలు విని తప్పు చేశానమ్మా. నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను, క్షమించమ్మా. మా జూలీ మాకు కావాలమ్మా. నేను చేసిన తప్పుకి నేనే శిక్ష అనుభవిస్తానమ్మా. ఇప్పుడే వెళ్ళి పోలీసులకి సరెండర్ అయిపోతానమ్మా. నాకు ఉరి శిక్ష విధించినా కూడా పర్వాలేదమ్మా. దయచేసి కళ్ళు తెరవమ్మా. నువ్వు ముందులాగే ఉండాలమ్మా. అయ్యో, ఇలా జరుగుతుందని తెలుసుంటే నేను అతనికే ఇచ్చి పెళ్లి చేసేవాడినే. సరేనమ్మా, సరేనమ్మా, నేను వెళ్తాను. నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండాలమ్మా. నేను వెళ్తున్నానమ్మా.